దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడేటువంటి ధన్యత మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామం బట్టి ఘనత మహిమ చెల్లిస్తున్నాను. అద్భుతమైనటువంటి ఈ పరిశుద్ధ దినం క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసే నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిన్ను వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచుకండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెనలు పొందుకోండి. ఉన్నాయా బైబిల్ సగంలో తెరచి చూడండి. లేని పక్షం చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఒక సువార్త 18వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, శ్రేష్టమైన నీ నామం బట్టి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన వేకుని రీతిగా నీ మాటలు ధ్యానించి చక్కటి ధన్యత మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. అద్భుతమైన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా విలువైన నీ మాటలు సత్యాన్ని నేర్చుకుని కృప దయచేసి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా నీ కృప, భాగ్యము, ధన్యత దయచేసి ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులుగా, చదవనటువంటి ఈ వచనాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దామా? యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఆ ముందు మాట ఉంటాయి. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి చెప్తున్న మాట, ఇదిగో యెరూషలేముకు వెళ్తామన్నాం. మనుష్య కుమారుడు ఏ విధంగా అయితే తన జీవితంలో నెరవేర్చాలని ఆనాటి ప్రవక్తలు చెప్పారో అదంతా కూడా నెరవేరుతుంది. వీళ్ళ మన యొక్క ప్రభు జీవితంలో యెరూషలేము పట్టణానికి మహత్వపూర్ణమైనటువంటి స్థానం ఉంది. ఆయన తన తండ్రి చిత్తాన్ని సమాప్తి చేసినటువంటి స్థలము యెరూషలేము. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడదని చెప్పాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మన ప్రభువునకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. సంతోషమైన, దుఃఖమైన, విజయము కానిదైన ఏది మన ప్రభు దృష్టిని ఆయనకున్నటువంటి ఏకైక లక్ష్యము నుంచి మళ్లించలేకపోయింది. ఆయన యెరూషలేముకి వెళ్ళడానికి తన మనస్సును స్థిరపరచుకున్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా యెరూషలేము అనేది ఉందండి. అయితే అది మన సొంత ఉద్దేశాలను కాకుండా దేవుని ఉద్దేశాలను మాత్రమే నెరవేర్చేటువంటి పవిత్ర కర్తవ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషిలో స్వాభావికంగా తాహతకు మించినటువంటి ఆశలు ఉంటూ ఉంటాయి. అయితే క్రైస్తవునిలో స్వత్త ఆశలు ఉండకూడదన్నాడు. క్రీస్తు కొరకు మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి, క్రీస్తు కొరకు మనం చేసే పనుల గురించి, క్రీస్తు కొరకు మనం నడిచేటువంటి బాటను గురించి మనం నేడు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంటాం. అయితే ఇంకా క్రీస్తు కొరకు జీవించాలి, క్రైస్తవులుగా విశ్వాసం నిలబడాలనేటువంటి మన దృఢ సంకల్పం గురించి, ఇంకా ఈ విషయం గురించి ఆ విషయం గురించి మనం చాలా నేడు గొప్పగా చెబుతూ ఉంటుంటాం. అయితే గమనించాలి, క్రొత్త నిబంధనలో ప్రబలంగా కనిపించే విషయం ఒకటే. అదేంటంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని. దేవుని స్తోత్రం చెప్పినారు. హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశాల గురించి మనలో స్పృహ కలగక పూర్వమే ఆయన మనను తన ఉద్దేశాల కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశాలు మొదట్లో మనకేమి తెలియవు. అయితే కొన్నిసార్లు దేవుని ఉద్దేశం గురించి మనలో సందిగ్ధం అనేది ఉంటుంది, సందేహం అనేది ఉంటుంది. అయితే ఆయన ఉద్దేశాలను మనము స్పష్టంగా చూడలేము. గమనించాలి. ఎందుకంటే
దేవుని ఉద్దేశాలు ఏమండి గురి తప్పినట్టు కనిపిస్తాయి మనకి. కారణం ఏంటంటే అవి మనకు తెలియవు కనుక. దీనికి కారణం ఏంటంటే దేవుని ఉద్దేశాలను చూడలేనటువంటి హాస్య దృష్టి మాత్రమే మనము కలిగి ఉన్నాం. అయితే పరిచర్య ప్రారంభంలో లేక విశ్వాస జీవిత ప్రారంభంలో దేవుని ఉద్దేశాల గురించి మనమే సొంత ఆలోచనలతో ఏమండి సొంత అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఏమండి అయితే దేవుడు అక్కడ నన్ను వెళ్ళమన్నాడు కానీ దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడని కానీ దేవుడు నన్ను ఈ పని కొరకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని కానీ చెప్తూ ఉంటాం. అయితే మన సొంత తలంపుల ప్రకారము ఇది మంచిది లేదా అది మంచిదని చెబుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క బలీయమైన ఉద్దేశాన్ని నెరవేర్చే భావము మన మీదే ఉంది. గమనించాలి. దేవుని యొక్క బలీయమైన ఉద్దేశంతో పోల్చి చూచినప్పుడు పిల్లరా మనం చేసే ఏ పని కూడా లెక్కలోనికి రాదు. దేవుని యొక్క బృహత్ ప్రణాళికలో మన సేవ చాలా అత్యల్పమైంది. ఆయన తన 12 శిష్యులను పిలిచి 10 యెరూషలేముకి వెళ్దామన్నాడు. అంటే దేవుని యొక్క బలీయమైన ఉద్దేశం గురించి వారు వివరించాడు. దేవుడి రోజు మనల్ని కూడా ఏమండి ప్రక్కకు పిలిచి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క బలీయమైన ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని పసిపిల్లలకు మనం ఉన్నాం కనుక ఆనాడు శిష్యులను పిలిచి చెప్పిన మాటే ఈ రాజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. ఆ మాట విని ప్రభు బాటల ముందు కొనసాగుదాం పరిశుద్ధాత్మ సహాయంతో. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నాయన పరిశుద్ధ దినాన వేకుని నీ మాటలు వింటున్నాం. అద్భుతమైన నీ మాటలు వివరిస్తున్నాం. నీ ఉద్దేశాలను నీ ప్రణాళికను కనుగొని వాటి ప్రకారం నడిచే భాగ్యం దయచేయండి. నా సొంత ఆలోచనలు సొంత క్రియలు కాకుండా కేవలము నీవు ఉద్దేశించిన వాటి ప్రకారమే నడవగలిగే కృప దయచేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా పాలుభాగస్తులై వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ దిన కార్యక్రమాలలో జరగబోతున్న ఆరాధనను మీ ఆత్మ సంచారం దయచేయండి. క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.